నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 48 నుంచి 52వ వచనం వరకు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 48 నుండి 52 వచనాల వరకు. అతనికి ఎదురుపోగా దావీదు వాణ్ణి ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లబడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిల్చుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుముగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, మీకు వందనాలనైనా మరొకసారి ఉదయకాల సమయాన్ని వాక్య ధ్యానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయం నడిపింపు సంపూర్ణంగా దయచేయమని బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మీరు మీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి నాయన కేవలం ఒక పాత్రగా మేము ఓరగా వాడుకోండి తండ్రి. అలాగే నాయన మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నాయన మరొకసారి ఇదిగో ప్రభా మీ సహాయం కోరుతున్నాను తండ్రి. రిక్త హస్తాలతో అడుగుతున్నాను ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని మీ యొక్క జీవపు మాటలతోటి ఈ రోజున మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి, ఆదరించి, బలపరిచి, స్థిరపరిచి, హెచ్చరించమని అడుగుతూ అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లారా, మనము సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాన్ని ఈ రోజున మనము ధ్యానించుకుందాము. చదవబడిన లేఖన భాగాన్ని చూడగానే మనకు అర్థమైపోతా ఉంది ఇది దావీదు గొలియాతుకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి. అయితే ఇదంతా కూడాను సండే స్కూల్ పిల్లలకి బాగా సుపరిచితమైనటువంటి అంశం అన్నమాట. కథ అని ఎప్పుడు అనకూడదు. చాలామంది సందర్భాలలో సండే స్కూల్ పిల్లలకి బాగా తెలిసిన కథ అంటారు. ఇది కథలు కాదు, ఇది వాస్తవ జరిగినటువంటి సంఘటనలు. అయితే ఇందులో మనం గమనించాల్సింది, అందుకే ఎప్పుడు కూడా వాడాల్సిన పదం ఏంటంటే అంశము అనాలి, లేకపోతే రాయబడిన లేఖనము అని చెప్పాలి. సరే, ఈ అంశము మన సండే స్కూల్ పిల్లలందరికీ కూడా తెలిసినటువంటిదే. దావీదు గొలియాతు మీదకి వెళ్ళటము, గెలిచినటువంటి సందర్భం అంతా. అయితే మరి మనమందరం కూడా మరి ఆదివారం రోజున ఈ యొక్క సందర్భంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఏంటి అనేది మనం ఈ రోజున చూద్దాము ప్రియులారా. సందర్భాన్ని మీరు ఒకవేళ గమనిస్తే కనుక 49వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. దావీదు వడిసెలతోటి వెళతాడు, ఒక రాయి తీసి విసురుతాడు. అక్కడ కొట్టినప్పుడు అది గొలియాతు యొక్క నుదుటికి తగులుతుంది. వెంటనే అక్కడ అతడు బోర్లా పడతాడు. ఫిలిష్తీయులు అదంతా కూడా చూసి పారిపోతారు. పారిపోయిన వెంటనే అక్కడ అందరూ కూడాను 52వ వచనంలో ఏం పలుకుతున్నారండి? అందరూ అక్కడ జయము జయము అని చెప్పి అందరూ అరుస్తున్నారు. అక్కడ దావీదుని కొనియాడటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీలకు అక్కడ యుద్ధములో విజయం వచ్చిందని చెప్పి అందరూ కూడా జయము 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 జయం అని చెప్పి అక్కడ అంటున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మాత్రమే కాదు, 18వ అధ్యాయంలోనికి వస్తే కనుక మీరు 6-7 వచనాలను ఒకసారి చదవండి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ అక్కడ చూడండి, ఊళ్ళన్నింటిలో నుండి జనమందరూ కూడా వచ్చారు. వచ్చి తంబురతోనూ అదేవిధంగా సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకై వచ్చారు. ఇంకా ఏమని చెప్పి పాడుతున్నారు? అక్కడ గాన ప్రతిగానములు చేస్తున్నారు. సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగా శత్రువులను హతము చేశాననేది. అంటే ఈ విధంగా అక్కడ విజయము విజయము లేకపోతే జయము జయము అని చెప్పి గాన ప్రతిగానములతోటి అందరూ కూడా కొనియాడుతున్నటువంటి ఒక సందర్భం మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ విజయం వెనకాల ఉన్నటువంటి కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున దావీదుని అందరూ కొనియాడుతున్నారు, చాలా బాగుంది, అవునా కాదండి? ఇక్కడ ఎవరు అందరూ కూడా దావీదుని పొగుడుతున్నారు. వచ్చి దావీదు 10,000 కొలదిగా హతము చేశానని చెప్పి సౌలు కన్నా ఎక్కువ పొగుడుతున్నారు. అయితే ఈ పొగడ్త కానీ ఈ విజయాన్ని కానీ సౌలు ఇక్కడ దావీదు తీసుకునే ముందు తాను ఎన్ని దాటుకుంటూ రావాల్సి వచ్చిందో అది ఈ రోజున మనం ధ్యానిస్తున్నటువంటి అంశము. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది.
2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు అంటున్నారు, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు పందెంలో నేను మొదటగా నిలిచాను, నేను విజయం పొందాను అని చెప్తున్నాడు. మరి విజయం పొందాను అని చెప్తున్నటువంటి ఈ పౌలు ఎన్ని దాటుకుంటూ వచ్చాడనేది మాత్రం మనం ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోం. ఎప్పుడూ కూడా ఫైనల్గా వచ్చినటువంటి అవుట్కమ్ని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. అక్కడ దావీదు కూడా విజయము పొందాడని చెప్పి అందరూ కేకలు వేస్తున్నారు, అందరూ సంతోషంగా అక్కడ గాన ప్రతిగానములు చేస్తుంటే అందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా పౌలు గురించి మనం చదువుకున్నప్పుడు ఒకవేళ కొరింథీయులకు రాసిన పత్రిక మన దగ్గర లేదు అనుకుందాం కొద్దిసేపు, ఆ పత్రిక మన దగ్గర లేకుండా పౌలు గారు రాసినటువంటి ఈ మాట చదివినప్పుడు, అబ్బా పౌలు గారు ఎంత సులువుగా తన విజయాన్ని పొందుకున్నాడు, ఎంత చక్కగా తన విజయాన్ని పరుగు పందాన్ని ముగించాడని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాం. కానీ ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రికకు రండి, 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చూద్దాము. 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెలువాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ఇక్కడి నుంచి గమనించండి, మరి విశేషముగా ప్రయాసపడి తిని అన్నాడు ఇక్కడ. తర్వాత మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయములలో కూడా ఉన్నాను, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, మళ్ళీ ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింపగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. చదవండి ఇంకా. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి చాలా ఉన్నాయండి చెప్పడానికి. ఇవినుగాక సంగములన్నింటిని కూర్చిన చింతయో కలదు అంటున్నాడు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నాడు. పౌలు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు చూసారా, 2 తిమోతి 4:7లో, నా పరుగు పందాన్ని ముగించాను, నేను విజయం పొందాను అన్నటువంటి మాట వెనకాల ఎంత ప్రయాసం ఉన్నదట్లుగా మనం గమనిస్తున్నాము. అర్థమవుతుందండి అందరికీ కూడా. ఇప్పుడు చూడండి, సాధారణంగా అందరూ కూడా ఈ రోజున మనం పాటలు పాడుతున్నప్పుడు సహోదరులు కూడా అదే ఎత్తారు. ఏమంటున్నారు, ఇప్పుడు మనము అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొని కూడా ముందుకు సాగిపోతూనే ఉండాలి దేవునిలో అని చెప్తా వస్తున్నారు. వాస్తవానికి మీరు గమనించినట్లయితే కనుక మన శరీర సంబంధమైనటువంటి జీవితము ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఏమాత్రము కూడా పొంతన ఉండదు ప్రియులారా. శరీర సంబంధమైనటువంటి జీవితం ఒకవేళ పౌలుది మనం తీసుకున్నట్లయితే కనుక అడుగడుగున అతడు అనుభవించినటువంటి ఈ శ్రమలను మనం చూసినప్పుడు అందరికీ కూడా సాధారణంగా ఆలోచించే వారికి ఏమనిపిస్తుందంటే, పౌలు ఎన్ని తప్పులు చేశాడు, ఇన్ని మార్లు అతడు ఇన్ని దెబ్బలు తింటున్నాడు, ఇన్ని బాధలు పడ్డాడు, ఇన్ని శ్రమలు పడ్డాడు, ఇన్ని వేదనలు పడ్డాడు అనుకుంటారు. అంతే కదండి. ఈ రోజుల్లో ఒక చిన్న వేదన కానీ, శోధన కానీ, రోగము కానీ, ఏదైనా సరే ఒక వ్యాధి కానీ ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే అవతల వ్యక్తి అనేటటువంటి మాట ఏంటంటే, క్రైస్తవుడిని ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే ఇది కలిగింది అంటున్నారు అనట్లేదండి ఈ రోజుల్లో. అదే చూస్తూ ఉంటారు. అంటే దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీదకి రాలేదంటారు. పౌలు గారికి దేవుని ఆశీర్వాదం లేదా అండి? పౌలు గారు నడిచినటువంటి నడవడిక మంచిది కాదా? పౌలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాదా? చెప్పండి. ఆయన నడిచినంత విధముగా మరి ఎవ్వరూ కూడా నడవలేదు. ఎందుకంటే ప్రభువుని పోలి నేను నడిచానని చెప్పినటువంటి వాడు, ఒకవేళ నేను నడిచినట్లయితే కనుక నన్ను మీరు దాన్ని అనుసరించి నడవండి అని చెప్పినటువంటి వాడు. సో ఈ మాట ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మంచిది. అయితే ఇక్కడ పౌలు యొక్క విజయం వెనుక, ఆ స్టేట్మెంట్ వెనుక ఈ గొప్ప ప్రయాసం ఉన్నదన్న సంగతిని మనము అర్థం చేసుకున్నాం. అదేవిధంగా మరి దావీదు యొక్క ఆ యొక్క విజయం వెనుక కూడా ఎంత ప్రయాసం ఉన్నదో ఈ రోజున మనము ధ్యానిద్దాము. ఈ విజయం పొందాలంటే కనుక దేవుని యొక్క నడిపింపు ఖచ్చితంగా కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండాలనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం కూడా అదే. సౌలును ఒకవేళ మనం చూస్తే కనుక 13వ అధ్యాయంలో సౌలు ఏం చేస్తాడంటే, కేవలము
ఈ ప్రవక్త మాత్రమే వచ్చి అర్పించాల్సినటువంటి దహన బలిని అక్కడ సౌలు అర్పించడం వలన దేవుని ఉగ్రత పాత్రుడవుతాడు. రెండవది మళ్ళీ మనం చూస్తూ ఉంటాము 15వ అధ్యాయంలో అమాలేకీలందరినీ కూడా హతము చేసి రమ్మన్నప్పుడు అతడు ఏం చేస్తాడు, కొన్ని శ్రేష్టమైనటువంటి పశువులను అతడి దగ్గర ఉంచుకుంటాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించాడు, అవిధేయతను చూపించాడు. ఇవి రెండు ఎప్పుడైతే చోటు చేసుకున్నాయో దేవునికి అయిష్టుడైపోయాడు, సౌలుని తొలగించేశాడు, దావీదును అభిషేకించినటువంటి సందర్భం చూస్తున్నాం మనం. దావీదైతే అభిషేకించబడ్డాడు, కానీ సౌలు ఇంకా రాజుగానే కొనసాగుతున్నటువంటి సందర్భం ప్రియులారా. అయితే ఇక్కడ దావీదు దేవునికి ఇష్టుడై ఉన్నాడు గనక, దావీదు దేవుని యొక్క దృష్టిలో మంచివాడుగా నడుస్తున్నాడు గనక అక్కడ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిగినట్టుగా మనం గమనించవచ్చు. రైట్, సందర్భంలోనికి వెళ్ళిపోదాం. 17వ అధ్యాయంలో మొదట మనం గమనిస్తే గనక ఇక్కడ ఫిలిష్తీయులు అందరూ కూడాను యుద్ధానికి వచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సౌలే రాజుగా ఉన్నాడండి, అక్కడ ఫిలిష్తీయులందరూ కూడా యుద్ధానికి వచ్చారు. దావీదు అప్పటికి అభిషేకింపబడ్డాడు, కానీ ఇంకా రాజు అవ్వలేదు. అయితే ఇటువంటి ఒక సందర్భము చోటు చేసుకున్నప్పుడు ఒక ఉన్నత దేహము కలిగినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. సాధారణంగా ఒక విషయం ఆలోచన చేయండి. ఒక యవ్వనస్తుడు కేవలము లేత ప్రాయం కలిగినటువంటి వాడు, తన యవ్వన దశలో ఉన్నటువంటి వాడు మహా అయితే ఎంత ఎత్తుంటాడండి? బాగా బాగున్నాడు అనుకుంటే కనుక 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు ఉంటాడు. మహా అయితే కనుక ఒక 50 కేజీల లేకపోతే 55 కేజీల బరువు ఉంటాడు. ఒక అంచనా వేసుకుందాము, యవ్వన వయసులో ఉన్నటువంటి వారు సన్నగా ఏ విధంగా ఉంటారో మనకి తెలిసినటువంటి సో అటువంటి ఒక దేహము కలిగినటువంటి వాడు దావీదు. ఎర్రని వాడు, రూపసి అయినటువంటి వాడు అని బైబిల్ చెప్తా ఉంది. మరొక పక్క మనం చూస్తే కనుక ఈ గొలియాతు యొక్క అంశాలన్నీ కూడా ప్రస్తావించబడి, ఒకసారి 5వ వచనానికి రండి, 4 నుంచి రండి. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జేనుడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. ఇక్కడ 6 మూళ్ల జేనుడు ఎత్తు మనిషి. దీనిని ఒకవేళ మనము ఈ రోజుల్లో సందర్భంలో మనము ఒకవేళ అడుగులలోనికి ఒకవేళ కొలిస్తే గనక ఇది ఎంతో తెలుసా పిల్లారా? 9 అడుగుల 9 అంగుళాలు, 9 feet 9 inches. అంటే ఎంత ఉంటాడో ఆలోచించండి. అంటే ఒక్కసారి ఊహించండి, దావీదు ఎంతున్నాడో అతను ఎంతున్నాడు అనుకుందాం. మామూలుగా ఉన్నటువంటి దావీదు ఒక 5.5 6 అడుగులు ఉన్నాడు, మామూలు మనలా ఉంటాడు. అదే కనుక ఈ గోడ పైన సీలింగ్ ఎంతవరకు ఉంటుందంటే 10 feet ఉంటుంది మ్యాక్సిమం. ఆల్మోస్ట్ ఈ సీలింగ్ని టచ్ చేసేంత హైట్ ఉంటాడు గొలియాత్. అర్థం చేసుకోండి ఎంత ఉన్నతమైనటువంటి దేహం కలిగినటువంటి వాడో గొలియాతు మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. 9.9 feet ఉన్నటువంటి వాడని మనకు అర్థమవుతుంది. తర్వాత చదవండి. అతని తల మీద 6 మూళ్ల జేనుడు ఎత్తు మనిషి, అతని తల మీద ఏముంది? రాగి స్థిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. అయితే ఒక యుద్ధ కవచాన్ని ధరించాడండి. ఆ కవచము ఎన్ని తులాలు ఉందని రాస్తున్నాడు ఇక్కడ? 5,000 తులముల రాగి. 5,000 తులములంట. ఒక తులం అంటే ఎన్ని గ్రాములు? అందరికి బాగా తెలిసిన అంశమే. ఆడవాళ్ళు చెప్పండి, ఒక తులం ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. బాగా తెలుసు. మరి ఆ విధంగా 5,000 గ్రాములు అంటే 5,000 తులాలంటే ఎన్ని కేజీలు అవుతుంది అంటారు? 5,000 తులాలు. మన భాషలో మన తెలుగులో ఒకవేళ తర్జుమా చేసుకుంటే కనుక 50 కేజీలు పిల్లారా. ఎంతండి? 50 కిలోలు. 50 కిలోల కవచం మాత్రమే అతడు ధరించుకున్నటువంటి వాడు. అసలు మామూలుగా ఒక 50 కేజీల మామూలుగా 50 దాకా 25 కేజీల బస్తా బియ్యం బస్తా వేసుకుని నడవమంటే మనం నడుస్తాం ఈ రోజుల్లో? అంత బరువుగా ఉంటుంది అది. మరి అలాంటిది 50 kgs కవచాన్ని అతడు ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంత ఎత్తున్నాడు, అంత పెద్ద ఏమంటారు దాన్ని, కవచమును ధరించుకున్నాడు. ఇంకా చూడండి ఏమంటాడు? మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్రనేత గాని దోణి అంత పెద్దది. ఒక దోణిను నడపడానికి ఒక ఎంత ఉంటుందండి ఆ కర్ర? చాలా పొడుగుంటుంది, చాలా బలంగా ఉంటుంది. తర్వాత ఏమంటాడు ఇంకా? మరియు అతని ఈటుకొన 600 తులముల ఇనుము. ఇక్కడ చూడండి పిల్లరా, ఈటె ఉంది అతడి చేతిలో. దాని కార్నర్ కొన అంటున్నాడు. దానికంటే హెడ్ ఏదైతే ఉందో అక్కడ షార్ప్గా ఒకటి బాణం షేపులో ఉన్నటువంటిది ఉంటుంది. అతడు చంపడానికి ఎదురు వచ్చాడు. అదే ఎంత ఎత్తుందంటే ఎంత బరువు ఉందంటున్నాడు ఇక్కడ? 600 తులముల 600 తులముల ఇనుము ఎత్తుగలదు అంటున్నాడు. 600 తులాస్ ఉందంటున్నాడు. అక్కడేమో 5,000 తులముల రాగి ఎత్తున్నారండి. ఇంత గొప్ప బరువులన్నీ మోసుకున్నటువంటి వాడు, అంటే అంత బరువు మోస్తున్నాడంటే అతడు ఎంత బలాఢ్యుడో అర్థం చేసుకోండి. ఇక్కడ వ్యత్యాసం గమనించండి. ఇంత గొప్ప బలాఢ్యుడు ఎదురుగా వస్తున్నాడు. ఇక్కడ చూస్తేనేమో సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా ఇతడు వస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి సందర్భము జరుగుతున్నప్పుడు అక్కడ మరి సైన్యం అంతా కూడా ఏం జరుగుతుందండి? అక్కడ అతడు వచ్చి ఏం చేస్తున్నాడు ఇంతకీ అంటే అందరినీ ప్రోబ్ చేస్తున్నాడు. అందరినీ
ఎగతాళి చేస్తూ ఉన్నాడు. రండి మీలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక వచ్చి నాతో పోరాడండి, నాతో యుద్ధం చేయండి అంటా ఉన్నాడు. ఇటువంటి ఒక సందర్భం చోటు చేసుకున్నప్పుడు అక్కడికి దావీదు వస్తాడు. ప్రియులారా, దావీదు ఏ సందర్భంలో వచ్చాడండి ఇప్పుడు అక్కడికి? యెషయా తన తండ్రి దావీదును పిలుస్తాడు. పిలిచి, ఇదిగో నీ అన్నలు ముగ్గురు కూడాను యుద్ధములో ఉన్నారు. అంటే యెషయాకి మొత్తం 80 కుమారులు ఉంటారు. అందులో మొదటి ముగ్గురు కూడాను, పెద్దవాళ్ళు ముగ్గురు కూడాను యుద్ధంలో సైన్యములు ఉన్నటువంటి వారుగా ఉంటారు. ఆ సైన్యములు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని తినటానికి ఆహారాన్ని ఇస్తాడు. ఈ ఆహారం అంతా కూడా పట్టుకెళ్ళి నీ అన్నలను పరామర్శించి ఆనవాళ్ళు తీసుకుని మళ్ళీ తిరిగిరా, ఈ అన్నలందరూ కూడా క్షేమంగా ఉన్నారనేటువంటి సమాచారం నేను వినాలనుకుంటున్నాను అంటాడు. ఇటువంటి ఒక సందర్భంలో దావీదు అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చినప్పుడు అతడు ఎదుర్కొంటున్నటువంటి మొదటి సమస్య, ఈ విజయం అని దావీదును కొనియాడారు చూసారా, దానికి ముందు ఈ విజయం పొందడానికి దావీదు ముందు తన సొంత వారిని దాటవలసి వచ్చింది. అందరూ కూడా 17వ అధ్యాయానికి వచ్చేయండి. 17వ అధ్యాయము 28వ వచనం దగ్గరికి రండి. ఈ 12 నుంచి 27 వచనాల వరకు కూడాను మనము జరిగిన సందర్భం అంతా కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా తన యొక్క కుమారుడైన దావీదును పిలవటము, అతడు చెప్పినటువంటి విధంగా సామాన్ అంతా తీసుకుని రావటము, వచ్చిన తర్వాత అక్కడ గొలియాతు ఈ విధంగా అందరినీ కూడా ప్రోబ్ చేస్తూ రండి రండి నా మీదకి రండి అని చెప్పి అక్కడ అనటము, ఇదంతా కూడా దావీదు వింటూ ఉంటాడు. విన్నప్పుడు 24-25 వచనాల్లో కూడా అతడు మాట్లాడతాడు. ఎవడు వీడు, ఒకవేళ వాడిని చంపితే కనుక రాజు ఏం బహుమానం ఇస్తానంటున్నాడు అనే మాటలు పలికిన తర్వాత ఈ మాటలు తన అన్న వింటాడు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూడండి, ఏమంటాడు అక్కడ? అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చి? మొదటి ఆటంకము, తను విజయం పొందాడు, సరే పక్కన పెట్టేద్దాం, కానీ దానికి వెళ్తున్నప్పుడు వస్తున్నటువంటి హర్డిల్స్ ని మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ఎవరు ఆటంకపరిచారండి అక్కడ? సొంత అన్ననే అడ్డుకున్నాడు. ఒకవేళ ఇక్కడే గనక అన్న చెప్పిన మాట ప్రకారము అన్న అడ్డుకోవడం వలన దావీదు విని వెనక్కి వెళ్ళిపోయినట్లయితే గనక ఈ రోజున ఒక చరిత్ర ఉండేదా? అది మనం చదువుకునే వాళ్ళమా? ఆ సంఘటన జరిగేదా? దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకునే వాళ్ళమా? లేదు. చూడండి, మొదటి హడ్డిల్ ఏంటంటే మన సొంత వారే మనకు హడ్డిల్గా ఉంటారు. మన సొంత వారే. అయితే ఎందుకు మన సొంత వారే అవ్వచ్చు? గ్రహించలేనటువంటి స్థితిలో ఉండి మనకు అడ్డుపడేటటువంటి సందర్భము చోటు చేసుకోవచ్చు. ఇక్కడ దావీదుకి ఎలియాబు అడ్డము పడి దావీదు మీద కోపపడి అంటున్నటువంటి మాటలు నెక్స్ట్ చదవండి. అరణ్యములోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశము చేసితివి అని కోపపడతా ఉన్నాడు. అయితే అక్కడ ఆల్రెడీ 20వ వచనంలో చూస్తే గనక ఒక కాపరికి అక్కడ దావీదు అప్పగించి వచ్చినటువంటి ఆ సందర్భం రాయబడి ఉన్నది. రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు అక్కడ? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివని. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికి తినని చెప్పి అతని యుద్ధ నుండి ఇక్కడ ఆగుదాం. ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? అందుకు దావీదు, నేనేమి చేశాను, మాట మాత్రమే పలికి తిని కదా అంటున్నాడు. ఏం మాట పలికాడు ఇంతకీ అతడు అంటే కనుక 25వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ అక్కడ సైన్యములో ఉన్నటువంటి వారితోటి సంభాషిస్తున్నాడు అనమాట. అడుగుతున్నాడు, వాడిని చంపితే ఏం బహుమానం ఇస్తానంటున్నాడు రాజు అని చెప్పి అడగటము. ఈ సందర్భం అంతటి కూడాను ఎలియాబు చూసి మొదట అంటున్నాడు, అక్కడ కోపపడుతున్నాడు. కోపపడి బహుశా అని ఉంటాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని ఉంటాడు. ఎందుకంటే అతడు చాలా లేతప్రాయం కలిగినటువంటి వాడు, కనిష్ఠుడు అని చెప్పి రాయబడుతుంది తన గురించి. సో ఆ కనిష్ఠుడు అక్కడ చిన్నవాడు యుద్ధములో నిలబడలేనటువంటి వాడుగా ఉన్నాడు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. సో మొదట మనం చూస్తే కనుక ఈ విజయం పొందడానికి ముందు తన సొంత వారి అడ్డొచ్చినట్టుగా మనము గమనించవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎటువంటి పరిస్థితిలో ప్రభు కూడా పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో ఎవరు అధికంగా ఆటంకపరిచారు అని ప్రభుని? సొంత వారైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఆటంకించారు. అంత మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు సైతము ఆటంకాన్ని కలగచేశారు. ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 45వ వచనం చూడండి. 40 నుంచి 50 వచనాల వరకు మనం చూడవచ్చు. ఒక్కసారి 48 నుంచి 50 వరకు చూసినా సరిపోతుంది. 51 వరకు
ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? ఇక్కడ ఆగుదాం. జరిగిన సందర్భం ఏంటండి? యేసుక్రీస్తు 12వ ఏట యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికి వారందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అందరూ కూడా మళ్ళీ తిరిగి గుంపుగా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ప్రభు అక్కడ ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతోనూ పరిచయులతోనూ తర్కిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఆయన యొక్క తెలివినికి, ఆ యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఒక దూర ప్రయాణం చేసిన తర్వాత తల్లిదండ్రులు వెనక్కి తిరిగి చూసుకున్నారు. ఎక్కడ ప్రభు కనపడలేదు. అయ్యో ఇదేంటని చెప్పి మళ్ళీ తిరిగి వెతుక్కుంటూ వచ్చేటప్పటికి 3వ రోజు అయిపోయింది. 3వ రోజున వచ్చి ఆయనను వెతుకుతూ యెరూషలేములో కనపడిన తర్వాత వారు మాట్లాడుతున్నారు, ఏం నాయనా ఈ విధంగా ఉండిపోయావు, మేము ఎంత భయపడిపోయి ఇదిగో తిరిగి వచ్చామంటే ప్రభు అంటున్నటువంటి మాట, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అంటాడు. నెక్స్ట్ కింద ఫుట్ నోట్లో ఏం రాయబడిందో చూడండి, అక్కడ 1 అని ఉంది. నేను నా తండ్రి మందిరములో ఉండవలెనని మీరు ఎరుగరా అంటే ఇప్పుడు ఏంటి? అక్కడ యేసుక్రీస్తు యెరూషలేమునందు ఉండాలి, ఆయన వచ్చి అక్కడికే రావాలి, అక్కడే యెరూషలేం ప్రాంతంలోనే ఆయన అక్కడ బలి అవ్వాలి. ఇదంతా కూడాను ప్రభుకి తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? ఆటంకపరిచి మళ్ళీ తిరిగి నజరేతుకి తీసుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో ప్రభు యొక్క పనికి ఆటంకంగా ఎవరున్నారు ఇప్పుడు? ఇక్కడ సొంత తల్లిదండ్రులే మనం కనబడతా ఉందన్నమాట. మరొక సందర్భాన్ని ఒకవేళ మీరు చూడండి, తన సొంత ఇంటి వారే చేసినటువంటిది. యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయాలో సంచరించనొల్లక ఇప్పుడు ఆయన యూదాలో వెళ్లకుండా ఎక్కడ సంచరిస్తున్నారు? గలిలయలో సంచరిస్తా ఉన్నారు. అయితే యూదుల పర్ణశాల పండుగ సమీపించింది కనుక ఆయన సహోదరులందరూ కూడా వచ్చి ఆయన్ని చూసి ఏమంటున్నారు? ఇప్పుడు ఇక్కడ నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడ గోరువాడ. ఆల్రెడీ అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని ప్రభు ఎక్కడున్నారు? గలిలయలో ఉన్నారు. కానీ వాళ్ళ సహోదరులు వచ్చి ఎక్కడికి వెళ్ళమంటున్నారు? యూదాకు వెళ్ళమంటున్నారు. సో ఇక్కడ గమనించండి, ఆయన తన టైం ప్రకారము, తన చిత్త ప్రకారము ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆయనకు తెలుసు కనుక ఆయన ఆ విధంగా వెళతా ఉంటే సొంత సహోదరులే వచ్చి ఏం చెప్తున్నారు? ఇప్పుడు అక్కడ అవమానపరుస్తూ, నువ్వు వెళ్ళు, ఇక్కడేం చేస్తున్నావు, ఇక్కడ ఉండి నువ్వు చేయగలిగింది ఏంటి, అక్కడికి వెళ్ళు, ఎక్కడైతే నువ్వు చేయాలో అక్కడికి వెళ్ళి చెయ్యి అని చెప్పి అవమానించినట్టుగా మనం చూస్తున్నాము. మార్కు సువార్తలో ఇంకో మాట ఏంటంటే తెలుసా? మతి చెల్లించినటువంటి వాడు అని చెప్పి అంటారు ప్రభువుని. అక్కడ 3వ అధ్యాయం చూడండి, 20-21 వచనాల్లో మార్కు సువార్త, మార్కు 3:20-21. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చలించున్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయేది. అర్థమవుతుందండి? ఆయన చేసే పనికి ఆటంకంగా ఎవరున్నారంటే సొంత వారే ఉన్నారు. ఇక్కడ దావీదు కూడా తాను వచ్చినటువంటి పని వచ్చాడు, అక్కడ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతడు ఏదైతే దేవుడు తన ద్వారా చేయించుకోవాలనుకుంటున్నాడో దానికి ఆటంకంగా నిలిచింది ఎవరు మొదటగా అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ సొంత వారే వద్దంటారు. అక్కడ ఎలియాబే వద్దంటా ఉన్నాడు. సో మొదట తన సొంత వారిని దాటి అతడు ఆ విజయం పొందడానికి రావాల్సినటువంటి సందర్భము. సంసోను విషయంలో కూడా మనం గమనించవచ్చు. సంసోను కూడా ఫిలిష్తీల స్త్రీని వివాహం చేసుకుందామని చెప్పి వెళతాడు. అయితే తల్లిదండ్రులు ఏమంటారంటే, నువ్వు ఇక్కడ మన జనములో చేసుకోకుండా ఫిలిష్తీల స్త్రీని నువ్వు వివాహం చేసుకోవడం ఏంటి అని అంటారు. కానీ వాస్తవానికి అక్కడ ఆ విధంగా ప్రేరేపించింది ఎవరు? ప్రభువే అక్కడ ప్రేరేపిస్తున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం ఉంటే చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో సంఖ్యాకాండము న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఆటంకాన్ని కలగచేస్తూ ఉన్నారు. సో సందర్భాన్ని బట్టి మనం చూస్తే కనుక దావీదు ఈ విజయం పొందడానికి ముందు తన సొంత వారిని దాటి రావాల్సి వచ్చింది. రెండవదిగా మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాము ప్రియులారా. ఈ రెండవదిగా చూసే ముందు ఒక్క విషయం ఆలోచన చేయండి. ఒకవేళ మనము మన పిల్లల విషయంలో కానీ మన
కుటుంబ వ్యవస్థలో కానీ బంధువర్గం వ్యవస్థలో కానీ మనం ఎవరికైనా ఆటంకంగా ఉంటున్నాం ఆలోచించండి. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడకుండా ఎక్కడైనా ఆటంకంగా మనం నిలబడుతున్నామేమో ఆలోచించండి. ఒకవేళ సాధారణంగా ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఎప్పుడు కూడాను డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, ఇతరత్ర ఏదో ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వాలి, పొజిషన్స్ మాత్రమే చూస్తారు. ఒకవేళ సేవకులు అవ్వాలన్నారు అనుకోండి, ఎంతమంది ఆటంకపరుచుంటారు? ఎంతమంది ఆటంకపరుచుంటారు? ఆలోచన చేయండి ఒకసారి. ఎంతమంది, లేకపోతే ఎన్ని రంగాల్లోనికి, దేవునికి ఉపయోగపడేటటువంటి రంగంలోనికి ఎంతమంది వెళ్ళాలనుకుంటే ఎన్ని మార్లు ఎవరైనా ఆటంకపరిచారేమో ఆలోచన చేయండి. సమాజం ఎలాగైపోయిందో తెలుసా అండి? వారంతటా వారు ఎవరైనా నేను సేవకు వెళ్తానన్నారు అనుకోండి, ఒప్పుకోరు. వద్దు వద్దు వద్దు, ఎందుకు సేవ వద్దు, ఏమొద్దు అంటారు. చక్కగా చదువుకో, మంచి ఉద్యోగం చేసుకో అంటారు. అదే వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడు అనుకోండి, అప్పుడు అనే డైలాగ్ ఏంటి తెలుసా? వీడు ఎందుకు పనికి రాకుండా పోయాడు, సేవకు తీసుకుపోండి అంటారు. అనండి. ఇదే అనేటటువంటి మాట. వాడంతటా వాడు ఒకవేళ నేను సేవకు వెళతానంటే వద్దు, వాడు ఎందుకు పనికి రాకుండా పోయాడంటే వెళ్ళు సేవకి. ఇది ఈ రోజున ఉన్నటువంటి ట్రెండ్ అనమాట. ఎందుకంటే ఎందుకు పనికిరాడు కాబట్టి నీ దగ్గర వాడుకో, తీసుకోపో అనేటండి. దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలండి? మరి ఎందుకు పనికిరా, వాస్తవానికి ఎందుకు పనికిరాని వాళ్ళే తీసుకుంటాడు దేవుడు. అజ్ఞానుల్ని ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. కానీ దేవుడు ఎన్నుకోవాలి. దేవుడు ఎన్నుకున్నటువంటి సందర్భంలో మనం ఆయన వాడబడే పరిస్థితిలో నిలబడాలి. సో మనం ఎవరికి కూడా ఆటంకంగా ఉండవద్దు. ఎందుకంటే తర్వాత ఏ విజయం పొందుతారో ఎవరికి తెలుసు. రైట్. రెండవది, ఈ విజయం పొందడానికి దావీదు తన చుట్టుపడినటువంటి వారిని ఎదుర్కొని ముందుకు రావాల్సి వచ్చింది. ప్రియులారా చూద్దాం రండి ఒకసారి. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 30వ వచనం. అతని యొద్ద నుండి తొలగి ఎవరి దగ్గర నుంచి తొలగాడండి? ఇప్పుడు అతని యొద్ద నుంచి తొలగి అంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి తొలగాడు? తన అన్న అయినటువంటి ఎలియాబుని ఎదిరించి ముందుకు వెళ్ళాడు. వెళ్ళి మరి ఒకని ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము. ఎలియాబు ఆటంకపరిచాడు కదా అని చెప్పి అతడు అడగటం మానేశాడా? మరొక వ్యక్తిని అడిగాడు. అక్కడ మళ్ళీ అడుగుతున్నాడు. అడిగి నేను ఏమంటున్నాడు అక్కడ? అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకరికి ఆ ప్రకారమే ఉండగా అడుగగా జనులు వానికి అదే ప్రకారము మళ్ళీ అదే ఉత్తరం ఇచ్చారు. తర్వాత దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? సౌలు దగ్గరికి వెళ్తున్నాడు. సౌలు పిలిపిస్తున్నాడు. ఇప్పుడు దావీదును పిలిపించాడు. ఇప్పుడు సౌలు అన్న మాటలు గమనించండి. ఇక్కడ ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుతున్నానని దావీదు సౌలుతో. చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడో. నేను వెళ్ళి పోరాడతానని సౌలుతో చెప్తా ఉంటే సౌలు ఏం చేయాలి? అప్పుడు మంచిది, చాలా ధైర్యంగా ముందుకు వచ్చావు, వెళ్ళు, నీ ధైర్యంతో వెళ్ళి పోరాడు అని చెప్పాలి వాస్తవానికైతే. కానీ సౌలు ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ? సౌలు ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. మరొక ఆటంకం వచ్చిందండి ఇక్కడ. అక్కడ విజయం పొందాడంటే దానికి మొదట హర్డిల్స్ వాళ్ళు సొంత వారే ఉన్నారు. రెండవ హర్డిల్ ఏంటి అని అంటే కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే అల్ప విశ్వాసులు లేక అవిశ్వాసములో ఉన్నటువంటి వారిని మనం అర్థం చేసుకోవచ్చు. అల్ప విశ్వాసులు అనుకుందాం. అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేక దేవుని మీద ఆధారపడక వారందరూ కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఆలోచన చేయండి. సౌలు నిజంగా ఈ మాట పలికినప్పుడు దావీదు నిజంగా ఎంత కృంగిపోయి ఉంటాడు. ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చినప్పుడు సడన్గా మనం ఒకవేళ గాలి తీస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది? మనం కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఎవరైనా చాలా ఉత్సాహంగా ప్రోత్సాహంగా మాట్లాడుతున్నారు అనుకోండి, నీ వల్ల ఏమవుతుందంటే చెప్పక జరగాని, అలాగే అనగానే ఏమవుతుందండి ఒక్కసారిగా? మనమే తీసుకుందాం. మనం ఒకవేళ చాలా ధైర్యంతో ఉత్సాహంతో నేను ఇది చేస్తాను అది చేస్తానని ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటారు అది. ఇక్కడ కూడా సౌలు తాను ధైర్యంగా వచ్చాడు, నేను పోరాడుతాను. ముందు డైలాగ్ కూడా చెప్పాడు కదా అతన్ని. తను అంటున్నాడు, తనలో మనసులో ఉన్నటువంటి మొత్తం అంతా చెప్పేశాడు. ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవరి మనసు కూడా కృంగటానికి వీల్లేదు, నీ దాసుడైన నేను వానితో పోట్లాడుతానని చెప్తున్నాడు వచ్చి. ఇంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పటికీ కూడాను ఒక్కసారిగా సౌలు అన్నాడు, నీ వల్ల కాదు, నీ బలం చాలదన్నాడు. మరొక ఆటంకం. ఈ ఆటంకాన్ని కూడా ఏం చేశాడు అక్కడ దావీదు? దాటి వచ్చాడు. పిల్లలు ఇటువంటి వారు మన చుట్టూ ఎప్పుడు ఉంటారు గమనించండి. ఒక సందర్భం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. మోషే 12 మందిని పంపిస్తాడు. 12 మందిని వెళ్ళి మీరు ఈ కనాన్ దేశాన్ని వేగు చూసి రండి అని చెప్పి పంపిస్తాడు. ప్రభు ఆజ్ఞాపిస్తాడు, పంపించు,
గోత్రానికి ఒకరు చొప్పున అని చెప్తే 12 మంది వెళతారు. వెళ్ళిన తర్వాత అందరూ కూడా వేగు చూస్తారు. 40 రోజులు 12 మంది 40 రోజులు తిరుగుతారు, సంచారం చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ అవి కానీ అన్నీ కూడా పట్టుకుని వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ముందుగా ఏమంటారంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే అని చెప్పి సంతోషంగా చెప్తారు. అంటే దేవుడు మనకి ఇవ్వబోతున్నది పాలు తేనెలు ప్రవహించే దేశమే ఇస్తున్నాడు అని చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు అమ్మో అక్కడ ఉన్నటువంటి జనులను మనం చూసామంటే కనుక వారు బాగా ఉన్నతమైన దేహం కలిగినటువంటి వారు, వారి ప్రాకారాలు చూస్తే చాలా ఎత్తైన ప్రాకారాలు కలిగినటువంటిది. మనం ఒకవేళ అందులోకి వెళితే కనుక అక్కడంతా అనాకీలు ఉన్నటువంటి ప్రాంతం, అది మనము ఖచ్చితంగా ఓడిపోతాము, ఇదిగో మనం అందరం కూడా నశించిపోతాము, ఇక్కడే మనకు అందరూ కూడా సమాధి చేసేస్తారంటాడు. 12 మంది అందులో వెళ్ళినటువంటి వారు. కానీ అక్కడ ఉన్నటువంటి కాలేబు మాత్రం ఏమంటాడు, ధైర్యంగా చెప్తాడు, ఎవ్వరు కూడా కృంగిపోవడానికి వీలు లేదు, మనము ధైర్యంగా ముందుకు సాగుదాము అని చెప్పి. ఇక్కడ ఒక వ్యక్తి ఏమో మనం దాన్ని స్వతంత్రించుకోవచ్చు అని చెప్తా ఉంటాడు, మిగతా వారందరూ కూడా ఏమంటా ఉంటారు, అది మన వల్ల కాదు కాదు అంటా ఉంటారు. మరి ఇప్పుడు ఎవరి మాటగా సరైనటువంటిది? దేవుని యొక్క వాగ్దానాన్ని సైతము మర్చిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ప్రభు వాగ్దానం ఇచ్చారా, ఇదిగో ఈ కనాను దేశాన్ని మీకు ఇస్తున్నాను, మీరు దాన్ని స్వతంత్రించుకోబోతున్నారు, కాకపోతే ముందొకసారి వెళ్ళి చూసి రండి, మీ యుద్ధములని నేను చేస్తాను, ఈ స్థలమంతా మీరు స్వతంత్రించుకుంటారని దేవుని వాగ్దానం ఉంది. ఈ వాగ్దానాన్ని కూడా మర్చిపోయారు ఈ అల్ప విశ్వాసులు. అక్కడ దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగారా అంటే సాగలేదు. చూసొచ్చిన వెంటనే భయపడిపోతున్నారు. అక్కడ చాలా ఉన్నతమైన దేహం కలిగిన వారు ఉన్నారని చెప్పి. సో ఆ విధంగా బలహీనపడినటువంటి అల్ప విశ్వాసము కలిగినటువంటి వారు ఎప్పుడైతే మన చుట్టూ ఉంటారో మన మనోధైర్యాన్ని కూడా ఏం చేస్తారు, బలహీనపరుస్తారు, సన్నగిల్లిపోయేలా చేస్తారు. కానీ మనం దానిని కూడా ఏం చేయాలి, అధిగమించి ముందుకు సాగాలి. మనము ఈ విశ్వాస యాత్రలో విజయం పొందాలంటే మనకి ఎన్నో హర్డిల్స్ ఉంటాయి. మన పౌలు యొక్క కష్టాలు బాధలు మనం చూసాం, ఎన్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత ఆ మాట అన్నాడో. దావీదు కూడా ఇక్కడ విజయం అన్నటువంటి మాటను పొందుకున్నాడంటే దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క దాడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎదుర్కొన్నాడు, దాటుకుంటూ వచ్చాడు. మొదట సొంత వారిని దాటాడు, రెండవది తన చుట్టూ ఉన్నటువంటి వారిని దాటినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. మూడవది ఎవరిని దాటాడో మనం చూద్దాం ప్రియులారా. ఈ విజయం పొందడానికి దావీదు శత్రువును దాటి ముందుకు రావాల్సి వచ్చింది. శత్రువు అంటే ఎవరండి? ఇంక ఇక్కడ శత్రువు అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ అపవాదే శత్రువు, గొలియాతే శత్రువు. అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి వాడు ఈ గొలియాతు. 38వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళితే కనుక అక్కడ వెంటనే సౌలు ఏం చేస్తాడంటే, సరే దావీదా నువ్వు వెళ్తానంటున్నావు కదా, సంతోషమే, నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను, దా వెళ్ళు అంటాడు. వెళ్ళు అని చెప్పిన తర్వాత ఏం చేస్తాడంటే తన సొంత ఆలోచన, సొంత నిర్ణయము ఏంటంటే, నా యుద్ధ కవచాలు, నా యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు నేను ధరించుకునేటటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని రండి, దావీదుకి ధరింప చేయండి అంటాడు. సౌలుకు ఉన్నటువంటి అల్ప విశ్వాసము, సౌలు దేవుని మీద ఆధారపడకుండా తన సొంత ఆలోచనతోనే వెళుతున్నాడు. అదే ఆలోచన ఇంకా కొనసాగిస్తే ఏం చేస్తాడంటే తన యుద్ధోపకరణాలన్నీ తీసుకొచ్చి దావీదుకు వేస్తాడు. వేసిన తర్వాత దావీదు అంటాడు, ఇవన్నీ నాకు వాడుకలేవు, నేను మొయ్యలేను, ఇది నా వల్ల కాదు అని చెప్తాడు. అక్కడ కాదని చెప్పిన తర్వాత అతడు ఏం చేస్తాడు, వెళతా ఏటిలో నుంచి 5 రాళ్లను తీసుకుని వడిసెల చేత పట్టుకుని అతడు వెళ్ళిపోతాడు. ప్రియులారా, వెళ్ళిన తర్వాత మనము చూస్తున్నటువంటి సందర్భము అక్కడ ఒకటే ఒక దెబ్బతోటి అక్కడ కొట్టినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ముందుగా మనం ఒక విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు అపవాదిని అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సందర్భం, లేక శత్రువును ఎదుర్కొంటున్నటువంటి సందర్భము దావీదు ఇప్పుడు. అయితే ఆ శత్రువు ఎలాంటి వాడు? ఇప్పుడు ఆ శత్రువు యొక్క గుణగణాలను కూడా మనం చూద్దాం. ఎదుర్కొంటున్నటువంటి శత్రువు, వస్తున్నటువంటి శత్రువు ఏమైనా మంచివాడా, నీతి న్యాయము కలిగిన వాడా, తనంతా కూడాను దేవుని వాక్యమునో లేకపోతే ఆజ్ఞలను పాటించేవాడు అంటే ఏది కూడా కాదు. తనకి ఎలా జీవించాలో అలా జీవించేవాడు, ఎంత అన్యాయంగా మనం పొందుకోవాలనుకునేవాడు పొందుకునేవాడు, అటువంటి ఒక స్వభావం కలిగినటువంటి వాడు అనమాట. అయితే ఎటువంటి కుయుక్తు కలిగినటువంటి వాడిని ఇక్కడ ఎదుర్కొంటున్నాడో అది ఒక్కసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శత్రువు మొదట వేసినటువంటి ప్లాట్ ఏంటో తెలుసా పిల్లారా? అంటే ఒక కుయుక్తి మొదట ఏం చేస్తాడో తెలుసా? ఇతడు 17వ అధ్యాయం మొదటి వచనాల్లో మీరు ఒకవేళ గమనిస్తే కనుక 9వ వచనానికి రండి. 8, 9 చదవండి. 8 నుంచి. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దొండవారిని పిలిచి, అంటే ఆ శత్రువు పిలుస్తున్నాడు ఇప్పుడు, ఏమని అందరిని పిలిచి
యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకి పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము నీకు దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేదురు. ఈ దినమున నేను సరిపోతుంది, మీరు ఒకరిని ఏర్పరచుకుని నా యొద్దకు పంపండి అంటున్నాడు. అపవాది యొక్క కుయుక్తి మొదటగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒంటరిగా రమ్మంటున్నాడు. ఇక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీ అండి ఇది. ఏం చేస్తున్నాడు? అదే సైన్యం అంతా కలిసి వచ్చిండంటే అసలు విజయం అంతా కూడా ఇశ్రాయేల్, ఎందుకంటే దేవుడు వీరి పక్షంగానే ఉన్నాడు. కానీ అపవాది యొక్క ఎత్తుగడ చూడండి. మొదట ఏమంటున్నాడు? ఒంటరిగా మీరు ఒక్కటి రండి అంటున్నాడు. అపవాది ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? మనల్ని ఒంటరిగా చేసి కొట్టాలనుకుంటాడు. అందరం కలిసి ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? సహవాసంలో బలం ఉంది. సహవాసంలో దేవునితో పాటు సహవాసంలో, సంఘంలో సహవాసంలో, సహోదరుల సహవాసంలో, ఐక్యతలో బలం ఉంది కనుక ఆ బలాన్ని విడదీయాలనుకుంటాడు. ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఉన్నంత వరకు కూడా బాగానే ఉన్నారు. ఒక్క రోజున ఒక్క సందర్భాన్న ఆదాము అవ్వ కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. మరి ఆదాము ఆ సమయంలో మరి నిద్రపోతున్నాడో లేకపోతే మరి ఏం చేస్తున్నాడో బైబిల్లో రాయబడి లేదు. కానీ అవ్వ మాత్రం ఏం చేసింది? అలాగా వద్దన్నటువంటి ఫలం తినడం దగ్గరికి వెళ్ళిపోయింది. ఒంటరిగా దొరికిందండి అవ్వ? ఒంటరిగా దొరికిందా? వెంటనే ఏం చేశాడు సాతాను? అక్కడ మోసపుచ్చాడు, అబద్ధాలు చెప్పాడు. నరహంతకుడు, అబద్ధాలకు జనకుడు అక్కడ అబద్ధము చెప్పి అవ్వను పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒంటరిగా చేసి కొట్టడము అపవాది యొక్క స్వభావం ప్రియులారా. అది మనం అర్థం చేసుకుంటే కనుక మనం ఎప్పుడు కూడాను అయితే దేవునితోనో, సంఘముతోనో, సహోదరులతోనో, మన యొక్క వారితోనో ఎప్పుడు కూడా సహవాసంలో బలంగా ఉంటాం మనం. అయితే అపవాది యొక్క కుయుక్తి అది. మరొక ఉదాహరణ కూడా మీరు గమనించవచ్చు. అవ మాత్రమే కాదు, దావీదు విషయంలో కూడా మీరు ఆలోచన చేయండి. అందరూ కూడా యుద్ధానికి వెళతారు, అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. అందరూ యుద్ధానికి వెళ్ళిపోతే దావీదు ఏం చేశాడు? కోటలో ఒక్కడే ఉండిపోయాడు. ఒక్కడే ఉండిపోవటం మాత్రమే కాకుండా అందరూ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో పైన ఇంటి పైనకి వెళ్ళి కాసేపు షికారు చేద్దాం కదా అని చెప్పి పైకి వెళ్ళాడు. ఒంటరిగా దొరికాడు. దొరికిన వెంటనే ఏం చేశాడు? అపవాది అక్కడ శత్రువు ఎరవేశాడు బెత్షెబా రూపంలో. అయిపోయింది, అక్కడ దావీదు పడిపోయాడండి. అతడు ఒంటరిగా ఒక్కడే ఉండి అక్కడ ఏం చేశాడు? బెత్షెబాను స్నానం చేస్తున్న సమయంలో చూశాడు, వెంటనే పిలిపించాడు. అతడు తప్పు చేశాడు. పిల్లారా, ఒంటరిగా దొరికామనుకోండి అపవాది చాలా చక్కగా మనల్ని ఏం చేస్తాడు? డివైడ్ చేసేస్తాడు. చాలా తొందరగా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. మరి దావీదు కూడా చూడండి, దావీదు వాస్తవానికి యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధానికి వెళ్ళిపోతే అయిపోయేది కదా, ఒంటరిగా అక్కడ నిలబడటం ఎందుకు? దొరికిపోయాడు అక్కడ. మనం అది అర్థం చేసుకోవాలి పిల్లలు. మరొక ఉదాహరణ మీరు గమనించవచ్చు. నెహెమ్యా గ్రంథంలో కూడా టోబియా సన్బలటు నెహెమ్యాని మాటి మాటికి చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతడేమో ప్రాకారాలు నిర్మిద్దామని చెప్పి సైన్యం తీసుకుని అన్ని తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఆ శత్రువు అంటున్నటువంటి మాట ఒకసారి నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయానికి రండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చూడండి. నేను ఇంకను గుమ్మములకు తలుపు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలటును టోబియాయును అరబియుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారిని విని సన్బలటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందు గ్రామములో ఒకదాని దగ్గర మనం కలుసుకుందాము రెండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను ఏ మాత్రం కూడా రాను అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒంటరిగా రమ్మంటారు నెహెమ్యాని ఈ టోబియా సన్బలటులు. ఎందుకు? చంపేద్దామని చెప్పి. శత్రువు ఎప్పుడు కూడా ఒంటరిగా రమ్మంటాడు. కారణం ఏంటంటే అక్కడ చంపేద్దామని చూస్తూ ఉంటాడు. ఇదే ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథంలో కూడా ఈ మాట చదివేయండి. 2వ సమూయేలు 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు ఒక్కడే యెరూషలేమునందు నిలిచాడు. తర్వాత మనం చూస్తున్న ప్రొద్దుగొంకిన వేళ అతడు అలా పైకి వెళ్ళాడు. అంతా కూడా జరిగిపోయింది. సో ఒంటరిగా ఉండి కొట్టాలనుకుంటాడు. కుయుక్తి కలిగినటువంటి వాడుగా మనం ఇక్కడ వాడి యొక్క బుద్ధిని మనము అర్థం చేసుకుంటా ఉంటున్నాము ప్రియులారా. తర్వాత ఇతడు ఏం చేస్తాడో తెలుసా? రెండవదిగా మనం చూస్తే కనుక అతడు తృణీకరించడం మొదలు పెడతాడు. మనం ఎంతటి వారమైనా సరే అతడు ఏం చేస్తాడంటే తృణీకరిస్తూ ఉంటాడు. ఒకసారి 41వ వచనం చూడండి. 1 సమూయేలు 17:41.
డాలు మోయేవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసియునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. లెక్కలేదు అనేటటువంటి విధంగా చూస్తూ ఉంటాడు. ఏ మాత్రము కూడాను లక్ష్య పెట్టినటువంటి పరిస్థితులు మనలను చూస్తూ ఉంటాడు. రెండవదిగా మనం చూస్తున్నాము. మూడవదిగా మనం ఒకవేళ చూస్తే గనక శత్రువు మాటి మాటికి ఏం చేస్తాడు తెలుసా? భయపెడతా ఉంటాడు. ఏం చేస్తాడండి? మూడవది భయపెడతా ఉంటాడు. ఇతడు భయపెట్టినందుకే 11వ వచనంలో మీరు గమనిస్తే గనక సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహుభీతులైరి అని రాయబడింది. భయపడిపోయారండి ఇక్కడ అందరూ కూడాను. యావత్తు సైన్యం అంతా కూడా, సౌలు రాజు అయినటువంటి వాడు కూడా భయపడిపోయాడు. 24వ వచనంలో కూడా చూడండి, ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా. సో భయం అనేది ముందు కలగచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ భయమును కలగచేస్తాడో మనమందరము కూడాను కృంగిపోవటం మొదలు పెడతామన్నమాట. అపవాది ఎత్తుగడలు, ఒకటి లక్ష్య పెట్టాడు, లేదా ఒంటరిగా ఉండి కొట్టాలనుకుంటాడు, మూడవదేమో భయపెట్టాలనుకుంటా ఉంటాడు. కానీ అవిశ్వాసులు అయితే భయపడతారు, కానీ విశ్వాసులు మాత్రం భయపడరు. పిల్లారా 25వ వచనంలో అదే మనం చూస్తూ ఉన్నాము. దావీదు ఎంతో ధైర్యంగా వచ్చి ఏం బహుమానం ఇస్తాడు రాజు ఒకవేళ అతన్ని చంపినట్లయితే అని చెప్పి ధైర్యంగా నిలబడి 26వ వచనంలో అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి ఆ ధైర్యంతోటి ముందుకు వెళతా ఉంటాడు. పిల్లారా అయితే ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం ఒకవేళ చూస్తే గనక ఆ శత్రువుతో పోరాడి గెలిచినటువంటి వాడుగా మనకి కనపడతాడు. దావీదు జయము జయమనే మాట వినకముందు ఎన్ని దాటుకుంటూ వచ్చాడండి. మొదట ఎవరిని దాటాడు? తన సొంత వారిని దాటవలసి వచ్చింది. రెండవది ఎవరిని దాటాడు? ఆ చుట్టూ ఉన్నటువంటి వారిని లేక అవిశ్వాసులను దాటుకుంటూ వచ్చాడు. మూడవది ఎవరిని దాటాలండి? శత్రువును దాటాలి. ఆ శత్రువుని హతం చేశాడా లేదా అండి? ఒకే ఒక్క రాయితోటి నుదుటి మీద కొట్టి అతన్ని చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇవి 3 చేసిన తర్వాతనే ఆ విజయం అతడికి వచ్చిందని మనం అర్థం చేసుకుంటున్నాం. 4వది ఇంకొకటి ఉందండి. 4వది ఏంటంటే ఈ విజయం పొందటానికి తనను తాను ఉపేక్షించుకున్నాడు. ఏం చేశాడండి? తనను తాను ఉపేక్షించుకున్నాడు, లేదా తనను తాను కంప్లీట్గా మరుగుపరుచుకున్నాడు. మరుగుపరుచుకుని కేవలము నా దేవుని వలననే ఇది సాధ్యము అనేటటువంటి మాటను పలుకుతాడు. 44వ వచనానికి వచ్చేయండి అందరూ. మొదట ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటయు నువ్వైతే కత్తి పట్టుకొస్తున్నావు, ఈట పట్టుకొస్తున్నావు, బళ్ళెములు ధరించుకుని వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా పేరటనే నీ మీదకి వస్తున్నాను. ఎవరి పేరిట వస్తున్నాడండి అంటే ఇప్పుడు తనను తాను ఏం చేసుకున్నాడు? కంప్లీట్గా మరుగుపరుచుకున్నాడు. మరుగుపరుచుకుని ఎవరి పేరిట వస్తున్నాను అంటున్నాడు ఇక్కడ? దేవుని పేరట నేను వస్తున్నాను అన్నాడు. నెక్స్ట్ చూడండి 46వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను నా ఎవరి చేతికి అప్పగిస్తారంటున్నాడు? యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, అప్పుడు నేను నిన్ను చంపుతాను. డైరెక్ట్గా అనట్లేదు, ఇదిగో నేను వస్తున్నాను నిన్ను చంపుతాను అన్నటువంటి మాట తన నోట రావట్లేదు. మరి ఎలా వస్తుంది అంటున్నాడు అక్కడ? ఇదిగో యెహోవా ఈ రోజున అప్పగిస్తున్నాడు కాబట్టి నేను నిన్ను చంపుతానంటున్నాడు, నీ తల తెగ వేస్తానంటున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయుల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దొండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. ఆపాదించాడండి కంప్లీట్గా. మొదట అంటున్నాడు నేను సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయన నామములో వస్తున్నానన్నాడు. రెండవదిగా అంటున్నాడు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు అంటున్నాడు. మూడవదిగా అంటున్నాడు యుద్ధము యెహోవాదే అంట. సంపూర్ణంగా తనను తాను మరుగుపరుచుకున్నాడు. తాను దేవుని మీద ఆధారపడి ప్రభువుని ముందుకు తీసుకొని వచ్చాడు, ప్రభువుని ఘనపరిచే విధంగా తీసుకొచ్చాడు. దేవుడే యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పి 4 ప్రధానమైనటువంటి అంశాలు ప్రియులారా. తన సొంత వారిని దాటుకుంటూ వచ్చాడు ఈ విజయం పొందటానికి. తన చుట్టూ ఉన్నటువంటి అల్ప విశ్వాసాలను దాటుకుంటూ వచ్చాడు ఈ విజయం పొందటానికి. శత్రువు పైన విజయం పొందాడు, శత్రువుని దాటుకుంటూ వచ్చాడు ఆ విజయం అనే మాట వినటానికి. ఆ తర్వాత తనను తాను ఉపేక్షించుకుని దేవుణ్ణి ముందు పెట్టాడు. ఆ జయము జయం అనేటటువంటి మాట వినే ముందు మనము కూడా
ఒకవేళ విజయం పొందాలన్నా, జయ జీవితమైనటువంటి మనం ముందుకు వెళ్ళాలనే విశ్వాసయాత్రలో మనము కూడా ఇటువంటి హర్డిల్స్ ఎన్నో దాటవలసి ఉంటుంది. అర్థమైందండి అందరికీ కూడాను? మనం వెళుతున్నటువంటి విశ్వాసయాత్రలో అంతా కూడా సజావుగా సులువుగా సాగిపోయేటటువంటిది కాదు మన విశ్వాసయాత్ర. మన ముందు మాటి మాటికి ఏదో ఒకటి ఎదురు పడుతూనే ఉంటుంది. అయితే శరీర సంబంధంగానైనా ఆత్మ సంబంధంగానైనా ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతూ ఉంటుంది. మన పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు ఎన్నో రకాలుగా ఆత్మ సంబంధమైనటువంటి బాధలు అక్కడ మీరు గమనిస్తే కనుక ఒక సెట్ ఆఫ్ కష్టాలు చదివాం కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. శరీర సంబంధమైన శ్రమలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన శ్రమలు ఉన్నాయి. అందులో శరీర సంబంధమైనది ఏంటి? నేను దెబ్బలు తిన్నాను, ఆకలి దప్పులు కలిగి ఉన్నాను అంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి శ్రమలు ఏంటి? అక్కడ ఇదిగో నాకు సంఘములో ఉన్నటువంటి సహోదరులు ఆపద వచ్చింది, అదేవిధంగా ఇదిగో సంఘముల గురించిన భారం నాకు ఉంది అని చెప్పి ఆత్మ సంబంధమైనటువంటిది అక్కడ బాధలు కూడా పడతా ఉంటాడు. సో శరీర సంబంధమైనటువంటి శ్రమలను ఎదుర్కొని ముందుకు సాగాలి, ఆత్మ సంబంధమైనటువంటి శ్రమలను కూడా మనము పొందుకొని ముందుకు సాగాలి. అప్పుడే మనము విజయం పొందుతాం. అప్పుడే పౌలు గారు అన్నటువంటి ఆ మాట, ఇదిగో నేను నా పరుగు పందాన్ని ముగించాను అని మనము చెప్పగలుగుతాం. కేవలం మనం ఎప్పుడు కూడాను దావీదు గొలియాతును చంపాడని మాత్రమే చూస్తూ ఉంటాము, కానీ వాస్తవానికి అతడు పడినటువంటి కష్టం ఏంటనేది ఎప్పుడు కూడా గమనించాం. దావీదు ఎదుర్కొన్నటువంటిది ఎన్నో సందర్భాల్లో మనం ఒక్కసారి ఆ స్టెప్ వైజ్గా చూద్దాం. ఒకవేళ విశ్వాస యాత్రలో బలంగా ముందుకు వెళుతున్నప్పుడు మన సొంత వారు మనల్ని ఆటంకించారనుకోండి, ఏం చేస్తాం? మనము ఆగిపోతాం. మన సొంత వారే ఈరోజు నేను పలానా దగ్గరకో, పలానా సేవకో, పలానా దానికో, లేదా ఇంకా తర్వాత ఏదన్నా ఈరోజంతా నేను ఉపవాసం ఉంటాను, లేదా వాక్యం చదువుతా, ఏదో ఇలాంటి సందర్భం ఒకటి చదువుతుంది అనుకోండి, మన సొంత వారే ఆటంకపరిచారనుకోండి, ఏంటంటారు? అప్పుడు వెంటనే ఆగిపోతాం, మనం లోపడిపోతాం మన సొంత వారికి. ఈరోజు నేను పొద్దున్నే లేచి మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాను అని రెడీ అయిపోతా ఉంటే, వెళ్ళింది చాలే ముందు వంట చేయన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆడవాళ్ళని భర్త మాటకు లోపడాలి కదా, ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా ఆగిపోయి ఆ వంట పని ఏదో చూస్తారు. మంచి మటన్ తీసుకొచ్చాను, ముందు అది వంట చేయి, తర్వాత సంగతి తర్వాత నువ్వు మందిరానికి లేటుగా వెళ్ళారు. చిన్న చిన్న ఉదాహరణలు ఆలోచించండి. ఇక్కడ జయించాలంటే కనుక విశ్వాస యాత్రలో అలాంటి అనేకమైనవి వస్తూ ఉంటాయి. రెండవదిగా అల్ప విశ్వాసులు మన చుట్టూ ఉంటారు, అవునా? మనము బలంగా ముందుకు వెళ్ళి నేను దేవుని కోసం అది చేయాలనుకుంటున్నా, దేవుని కోసం ఇది చేయాలనుకుంటున్నా, నేను బలంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, ఈ సంవత్సరం అంతా బైబిల్ చదివేద్దాం అనుకుంటున్నా, ప్రతిరోజు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నా. నీ ముఖం నువ్వు చదివేవులే, చేసావులే. ఎవరైనా అన్నారనుకోండి ఈ మాట, వెంటనే ఏమైపోతుంది? మనలో ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఒక్కసారిగా నీరు గారిపోతుంది. దావీదు ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఆ విజయం పొందాలంటే కనుక కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, దాన్ని దాటుకొని రావాలి. మూడవది, అపవాది యొక్క కుయుక్తులన్నీ దాటాడు. అక్కడ శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నుతాడో, ఎన్ని రకాలుగా మనల్ని ఇరికించాలని చూస్తాడు శత్రువు. వాడు వేసేటటువంటి ఎత్తుగడలు అన్ని కాదండి బాబు. మనకి ప్రతిరోజు అడుగడుగున మనకి ఎదురవుతూనే ఉంటాయి అపవాది యొక్క ఆటంకాలు. మన ఈ విశ్వాస యాత్రలో మనం కొనసాగుతున్నామంటే చాలు, ఎంతెందుకు ఒక చిన్న విషయము వాక్యం చదువుకుందామని ఇలా తీయగానే చక్కగా ఆవలింతలు మొదలైపోతూ ఉంటాయి. చాయిగా పడుకోకసేపు ఏం చదువుతాలి వాక్యం అని ప్రార్థన చేసుకుందాం అనగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఎందుకులే కాసేపు ఫ్యాన్ వేసుకుని పడుకుందాంలే, చాలు కొద్దిసేపు చేసాంలే, ఎక్కువసేపు వద్దు అంటే ఇలా చిన్న విషయం చెప్పాను మీకు. ఇలా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎన్నిట్లో ఆటంకపరుస్తాడు వాడు. ఇవన్నీ దాటుకుంటూ వెళితేనే జయము అనేటటువంటి మాట మనము వినగలుగుతాము. మనల్ని మనం ఉపేక్షించుకుని ప్రభుని ముందు పెట్టాలి వినారా, అప్పుడే మనం నిజంగా దేవుని ఘనపరిచిన వారంగాను మహిమపరిచిన వారంగాను ఉంటాము. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ యొక్క ఉదాహరణను బట్టి మనము పోరాటంలో ఉన్నాము. ఆ పోరాడవలసిందే. పౌలు గారు వాడినప్పుడు కూడా నా విశ్వాస యాత్రను ముగించానని చెప్పలే, మంచి పోరాడాను అన్నాడు. ఆ పదం చూడండి, అంటే యుద్ధంలో వాడేటటువంటి మాట అది పోరాటం. మనము యుద్ధంలోనే ఉన్నాము, పోరాటంలోనే ఉన్నాము. కాబట్టి ఇది పోరాడాలి, మనం ముందు జయించాలి. పోరాటం లేకుండా విశ్వాసయాత్ర సాగదు ప్రియులారా. ఎవరైనా ఒకవేళ మీతో వచ్చి నా విశ్వాస జీవితం చాలా చక్కగా సులువుగా సాగిపోతుంది అంటే కనుక అక్కడ పోరాటంలో లేరని అర్థం. అర్థమైపోయిందండి? పోరాటంలో లేరు. నిజమైనటువంటి విశ్వాస యాత్రలో మనం కొనసాగుతుంటే కనుక అపవాది ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు. మనం నిశ్చయంగా పోరాడతాము, విజయం వైపు పరిగెడబడతా ఉంటాము. లేదు సాధారణమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటే అన్నీ సజావుగానే సాగిపోతూ ఉంటాయి. నామకార్థంగాను అల్ప విశ్వాసంతోనూ అలాగే సాగిపోతూ ఉంటాయి. సౌలు అలాగే సాగించాడు తన జీవితాన్ని. వద్దన పని అయినా సరే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎలా పడితే అలా జీవించాడు, తన జీవితం కొనసాగిపోతూనే ఉంది. కానీ దావీదు అలా కాదు. ప్రారంభించడమే అతడు
తన యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుని వచ్చాడు. నా సొంత వారన్నా సరే నేను ఎదిరించి ముందుకు వెళతాను, ఇదిగో నా చుట్టూ అవిశ్వాసులున్నా నేను ఎదిరించి ముందుకు సాగుతాను, శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నినా ఎదిరించి నేను ముందుకు సాగుతాను అనుకున్నాడు. సాగాడు. ఈ విజయం నా దేవుని వల్లనే నాకు కలిగిందన్నాడు. యుద్ధం యెహోవాదే అని ఆపాదించాడు. ప్రియులారా, అదే నడవడిక మనందరికీ కావాలి. అటువంటి నడవడిక మనకు కావాలంటే ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. ప్రియులారా, రెండు ప్రధానమైనటువంటి విషయాలు, ఒకటి దావీదు కోణంలో, ఒకటి గొలియాతు కోణంలో చూసుకుని ముగించేసుకుందాం. ఓకేనండి. దావీదు కోణంలో నుంచి ఒక చాలా చక్కటి విషయం ఇందులో ఉంటుందండి. ఏంటంటే ఫిలిస్తీయుడి మీదకి వెళుతూ ఉంటాడు కదా, వెళుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట వాడతాడు. ఏమని వాడుతున్నాడు? ఈ రోజున నీ తల తెగవేస్తాను అని అంటాడు. చూడండి ఒకసారి 40వ వచనంలో. తన కర్ర చేత పట్టుకుని 44. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతనని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటియు బలెంను ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. దావీదు యొక్క ఫెయిత్ ఏంటంటారు? ఇక్కడ చేతిలో ఏముంది? ఆయుధము. దావీదు దగ్గర వడిసెల ఉంది, సంచిలో 5 రాళ్ళు ఉన్నాయి. ఈ 5 రాళ్ళు వడిసెలతోటి ఎలా నరికేస్తాడు తలని? ఆలోచించండి ఒకసారి. సాధ్యమయ్యే పనేనా? ఏమంటే సాధ్యమయ్యే పనేనంటారా? ఒక వడిసెలతోని 5 రాళ్ళు పట్టుకుని వెళుతున్నటువంటి ఒక వ్యక్తి అవతలున్నటువంటి శత్రువు కత్తులతోనూ బళ్ళేలతోనూ ఈటులతోనూ అన్ని ఆయుధాలు ధరించినటువంటి వాడుగా వస్తూ ఉంటే అతడితోటి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ రోజు నీ తల తెగేస్తాను నేను అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి అంత ధైర్యము? ఎలా వచ్చింది ఆ ఫెయిత్ అంటే, దావీదు దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడన్న సంగతి దావీదుకి తెలుసు. అన్ని చూసుకుంటాడన్నటువంటి సంగతి దావీదుకి తెలుసు. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఇదిగో నేను నీ తల తెగవేస్తాను అని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఏ ఉదాహరణ అంటే, ప్రభువు అబ్రహాంను పరీక్షిస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో పరీక్షించినప్పుడు ఏమంటాడంటే, నీకు ఒక్కగాను అయినటువంటి కుమారుడైన ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా ఇచ్చే అంటాడు. అయితే అబ్రహాము కూడా లోబడి తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళుతూ ఉంటాడు. ఇస్సాకు తలపైననే ఆ కట్టెలు పెట్టి తీసుకుని వెళుతూ ఉంటాడు. వెళతా ఉన్నప్పుడు అక్కడ ఇస్సాకుకు ఒక డౌట్ వచ్చిందనమాట. అక్కడ ఏమంటాడంటే, నాయన ఇదిగో కట్టెలు ఉన్నాయి, చేతిలో నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అయితే మరి ఇంతకీ గొర్రెపిల్ల ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు. అక్కడ గొర్రెపిల్ల ఏది? అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల కనబడట్లేదంటే అబ్రహాము విశ్వాసంతో అంటాడు, అక్కడ దేవుడు చూచుకుంటాడు అని చెప్తాడు. అక్కడ ఆ తర్వాత అదే విధంగా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక గొర్రెపిల్ల అక్కడ ఉండటము, అది బలి అర్పించటము, అదంతా మనకి తెలిసినటువంటిదే. అప్పుడు ఏమంటాడు అక్కడ? యెహోవా ఈరే అని చెప్పి అక్కడ ఆ కొండకు పేరు పెడతాడు. యెహోవా ఈరే అన్నిటినీ చూసుకునేవాడు. దావీదుకు కూడా ఆ సత్యము తెలిసింది. ఆయన చూసుకుంటాడని చెప్పి ఆ మాటను అనగలిగాడు విశ్వాసముతోటి. ఆ తర్వాత ఒకటే ఒక్క దెబ్బ కొడతాడు. ఒకటే ఒక్క దెబ్బ. అది ఆ రాయితో కొట్టినప్పుడు కరెక్ట్గా నుదుటి మీద. బహుశా చాలామంది దీన్ని వివరించినప్పుడు ఏం చెప్తారంటే, అతడి యొక్క శరీరంలో ఆ రాయి ఎక్కడ తగిలినా కూడా చావడు. అతని యొక్క శరీరంలో ఆ రాయి ఎక్కడ తగిలినా కూడా చావడు. అది ఏ చేతికో కాలుకో లేదా ఇంకెక్కడ తగిలినా సరే. ఎందుకంటే అతడేమో తల మీద ఏమో శిరస్థానం ఉంది, ఈ శరీరం అంతా కవచం ఉంది, కింద వరకు కూడాను ఆ షూజు అవన్నీ కూడా అతడు అన్ని యుద్ధ సన్నద్ధుడే వస్తున్నాడు. చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా అతడు వస్తున్నప్పుడు ఒక రాయితో చంపడం అనేది అసాధ్యమైనటువంటి పని. కానీ దావీదు గురి చూసి కొట్టినప్పుడు అక్కడ నుదుటి మీద అది తగలటం అనేది గొప్ప ఆశ్చర్యమైనటువంటిది. అయితే ఇంకో చాలామంది చెప్పేటటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఒక రాయి వలన మాత్రం అతడు చనిపోలేదంటారు. రాయి వలన అతడు చనిపోలేదు. మరి ఎలా చనిపోయాడు? అక్కడ దేవుడే వెనకాల నుంచి మొత్తాడు అని చెప్పి అందరూ కూడా చెప్తారనమాట. కారణం ఏంటంటే, సాధారణంగా దెబ్బ తగిలినప్పుడు వెనక్కి పడతారు, కానీ అక్కడ దెబ్బ తగిలినప్పుడు అతడు బోర్లా పడ్డాడని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే ఏంటి? ఆ రాయితో కొట్టినప్పుడు వెంటనే వెనక నుంచి దేవుడు అతన్ని ఏం చేశాడు? మొత్తాడు. పిల్లారా, సో దేవుని యొక్క హస్తం అక్కడ ఉన్నది కనుకనే గొలియాతు చనిపోయాడన్న సత్యాన్ని మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
వెంటనే దావీదు వెళతాడు, గొలియాతుకు ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని తీసుకుని ఏం చేస్తాడు, ఆ తలను నరికేస్తాడు. ఆ తలను యెరూషలేముకు కూడా తీసుకొని వస్తాడు, తన ఆయుధాలన్నీ కూడా దాచుకుంటాడు. సో దావీదు యొక్క కోణంలో మనం చూస్తే కనుక తన విశ్వాసము ఎంత పరిమాణంలో ఉందని మనం చూడగలుగుతాం. మన దగ్గర లేనప్పటికీ కూడాను మనము ఉన్నదని చెప్పగలిగినటువంటి విశ్వాసం మన దగ్గర ఉండాలి ప్రియులారా. మనము సాధారణంగా మనం కలిగి ఉన్న దానిని బట్టి కూడాను నాకు ఏం లేదు అంటూ ఉంటాం. చాలా ఆశీర్వాదాలు మన చుట్టూనే ఉంటాయి. మన కుటుంబము, మన ఆత్మీయ స్థితిని బట్టి మన చుట్టూ మన యొక్క అన్నీ ఉంటాయి ఆశీర్వాదాలు. కానీ మనం పలికే మాట ఏంటంటే నాకేమీ లేదు అంటాం. దావీదు దగ్గర కత్తి లేదు, అయినా సరే నేను తెగవేస్తానంటున్నాడు. ఎందుకంటున్నాడు? దేవుడు చూసుకుంటాడు. సో ఈ రోజు నుంచి పలికేటప్పుడు ఏం ఉన్నా లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయనండి అంటారా అంటారండి. పాజిటివ్ వైబ్స్ అనమాట. కంప్లీట్గా విశ్వాసం ఉండాలండి. మన అనకపోయినటువంటిది కాదు, కానీ విశ్వాసం అనేది అంత దృఢంగా ఉండాలి. దావీదు ఇక్కడ కలిగినటువంటిది. ఇంకా రెండవ అంశం ఏంటండి? గొలియాతు యొక్క కోణంలో నుంచి. గొలియాతు యొక్క కోణంలో నుంచి మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే కనుక అతడు దావీదును చూసి ఏం పలికాడండి? ఇప్పుడు ఇక్కడ కింద ఏమంటాడు? డాలు మోయేవాడు తన ముందు నడువగా 41వ వచనంలో ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసీనై ఉండుట చూచి అతనిని తృణీకరించెను. తర్వాత ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గొలియాతు ఏం చూస్తున్నాడు ఎంతసేపు అంటే అతడు దావీదుతో పోరాడుతున్నాను అనుకుంటున్నాడు. ఎవరితో పోరాడుతున్నాను అనుకుంటున్నాడండి? దావీదుతో పోరాడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ దావీదు పక్షముగా ఉన్నటువంటి దేవునితోటి పోరాడుతున్నాడన్న సత్యాన్ని అతడు విస్మరించాడు. పిల్లారా, ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. మీ మీదకి కూడా ఎవరైనా లేస్తున్నారా గొలియాతులాగా? మీ మీదకి కూడా ఎవరైనా అన్యాయము చేస్తున్నారా? మిమ్మల్ని కూడా ఎవరైనా తృణీకరిస్తున్నారా? మిమ్మల్ని కూడా ఎవరైనా బెదిరిస్తున్నారా? మీ మీదకి అన్యాయముగా దోపిడీగా ఎవరైనా వస్తున్నారా? ఆలోచించండి. ఒకవేళ అవతల వ్యక్తులందరూ కూడా ఏం ఆలోచించుకుని మీ మీదకి వస్తున్నారో తెలుసా? ఏం ఆలోచించుకుని మీతో అన్యాయం చేయాలనుకుంటున్నారో తెలుసా? నేను ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తితోటి నేను అన్యాయముగా ప్రవర్తిస్తున్నాను, ఆ వ్యక్తికి నేను అన్యాయంగా నేను ఇవ్వవలసింది ఇవ్వట్లేదు, చేయవలసింది చేయట్లేదు అనుకుంటున్నాను. కానీ ఒక్కసారి మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే కనుక ఏ విధంగానైతే దావీదు పక్షంగా దేవుడు ఉన్నాడో నీ నా పక్షంగా కూడా దేవుడు ఉంటాడు. అప్పుడు అవతల శత్రువు ఎవరితో పోరాడుతున్నట్లు అర్థమైందండి? మన పైన అన్యాయముగా దొమ్మిగా నానా మాటలు అంటూ లేక మనకి రావాల్సిన ఇవ్వకుండా మనకి ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉండవచ్చు. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మనుషులతోనే మనం పోరాడుతున్నామని విర్రవీగుతూ ఉంటారు. ఇక్కడ గొలియాతు విర్రవీగినట్టు మన మీద కూడా విర్రవీగుతూ ఉంటారు. కానీ ఒక్క సత్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. ఏంటో తెలుసా? వాళ్ళు దేవునితోని వ్యాజ్యం ఆడుతున్నారన్న సత్యాన్ని మర్చిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో రాయబడినటువంటి మాట, ఆయనను ఆశ్రయించినప్పుడు లేదా ఆయన దీనులైనటువంటి వారి పక్షముగా దేవుడే ఏం చేస్తాడో వ్యాజ్యం ఆడతాడు. పిల్లారా, అందుకు మనం చేయవలసింది ఏంటి? ఇప్పుడు దావీదు ఏ విధంగానైతే ఆయన పేరట వచ్చాడో, దావీదు ఏ విధంగానైతే సంపూర్ణంగా ఆయనకు అప్పగించాడో మనం కూడా మన సమస్య, అది ఏ సమస్య అయినా కానివ్వండి, అప్పగిద్దాము. ఎదురుగా ఉన్నటువంటి మనుషులే వాళ్ళు మన మీదకి వస్తారు, కానీ వారు అపవాది సంబంధులే మన మీద దొమ్మి చేస్తున్నారు, లేదా ఇంకే ఇతరాత్ర ఏదైనా చేస్తున్నారు అనుకోండి, దానికి పోరాటం ఎవరిది? దేవుని. పిల్లారా, గొలియాతు కూడా గుర్తించలేదు కదా దావీదు పక్షంగా దేవుడే ఉన్నాడన్న సత్యాన్ని గుర్తించక అలా మాట్లాడాడు. ఒకవేళ దేవుడే వస్తున్నాడంటే గొలియాతు మాట్లాడేవాడు అలాగా? మన పక్షంగా కూడా దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మన శత్రువు మర్చిపోతున్నాడు మాటికి. అందుకే మన పైన ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నారు అందరూ కూడాను. ఎవరైనా సరే మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని బాధిస్తున్నారా, ఎదిరిస్తున్నారా, అప్పగించండి దేవునికి. వారు ఇంకా పోరాడేది మీతో కాదు, వారు దేవునితో పోరాడతారు. అప్పుడు ఎవరికి విజయం వస్తుందండి? శత్రువు విజయం పొందుతాడంటారా? ఎట్టి పరిస్థితిలో పొందలేడు విజయము. కాబట్టి గొప్ప సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాము. ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినా సరే దేవుని మీద ఆధారపడదాము, ఆ విజయాన్ని మనం సొంతం చేసుకుందాము. మరి అట్టి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ విశ్వాస యాత్రలో, ఈ పోరాటంలో ప్రభువా, మీరు మా పక్షముగా ఉండి మాకు విజయం దయచేయమని అడుగుతున్నాను.
నాయన నాడు దావీదు పక్షంగా నువ్వు నిలబడిన వాడవు, దావీదు పక్షంగా ఉండి వ్యాజ్యమాడినటువంటి దేవుడవు, యుద్ధం చేసినటువంటి దేవుడవు. దావీదు కూడా నాయన నీ మీద ఆనుకుని నీ యందు భయభక్తులు కలిగిన వాడై అయ్యా మరి ఇదిగో తన సొంతవాన్ని దాటుకుంటూ వచ్చాడు, తన చుట్టూ ఉన్నటువంటి అల్ప విశ్వాసం దాటుకుంటూ వచ్చాడు, శత్రువేష పన్నాగాల నుంచి దాటుకుంటూ వచ్చాడు. నాయన తనను తాను ఉపేక్షించుకుని నాయన సంపూర్ణంగా నీకు అప్పగించుకుని ముందుకు వచ్చి ఆ విజయాన్ని పొందాడు. అట్టి విజయం మేము మా విశ్వాస యాత్రలో మేము పొందులాగన మాకు సహాయం చేయమని అడుగుతూ అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మనమందరం లేచి నిలబడి